రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఊరువాడ ఉయ్యాల పాటలు మారుమోగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడిపాడారు. అనంతరం మహిళలు గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 4000 బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్బీ స్టేడియం నుంచి మహిళలు బతుకమ్మలను ఎత్తుకొని భారీ ప్రదర్శనగా ట్యాంక్ బండ్ చేరుకున్నారు. ఈ ర్యాలీలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ట్యాంక్ బండ్ పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మలతో హుస్సేన్ సాగర్ కాంతులీనింది. అనంతరం బాణసంచా ప్రదర్శన కట్టిపాడేసింది. హైదరాబాద్ లో బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కళాకారులకు వేలాది మంది తరలి వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎటు చూసినా తెలంగాణ వ్యాప్తంగా వాడవాడల ప్రతి కాలనీలో పట్టణంలో ఎటు చూసినా బతుకమ్మ పాటలతో మారుమోగుతూ ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే ఇంత గొప్ప ఘనమైనటువంటి పండుగ లక్షల మంది కోట్ల మంది ఎంతో సంతోషంగా జరుపుకున్నటువంటి ఈ పండుగను ఆనాడు ఆంక్షలతో బతుకమ్మ ఆడుతా ఉంటే నీకు మైక్ పర్మిషన్ ఉందా, బతుకమ్మ ఆడడానికి ఈడ మీకు ఎక్కడ పర్మిషన్ ఇచ్చిండ్రు అని ఆంక్షలు పెట్టినటువంటి నాటి గుర్తు చేసుకుంటే నిజంగా ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతిని పూజించేటువంటిది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఇంకో గొప్ప పండుగను ఆడుకోనియలేదు కదా అని చెప్పి బాధ కలుగుతూ ఉంటుంది. మరి ఆనాటి నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి అయినందుకే ఇవాళ అధికారికంగా జరుపుకోవాలి, ఆడపడులు జరుపుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలు, చీఫ్ సెక్రటరీలు, సర్పంచ్ నుంచి మంత్రి వరకు మేయర్లు అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇవాళ పాల్గొని పిల్ల పాపలతో సంతోషపడుతూ ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ దేశం బాగుపడాలి.